రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తీసుకొచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని రెనోవా సెంచరీ హాస్పిటల్లో ఈ కొత్త ఆర్థోపెడిక్స్ విభాగం అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థోపెడిక్స్ బ్లాక్ ను ప్రారంభించారు. మొదటి 100 రోబోటిక్ మొకాలి మార్పిడి ఆపరేషన్లను ఉచితంగా చేస్తామని ప్రకటించింది రెనోవా సెంచరీ హాస్పిటల్ యాజమాన్యం. హైదరాబాద్ ప్రపంచ వైద్య సేవల కేంద్రంగా మారుతోందని, అత్యుత్తమ చికిత్సలకు విదేశీయులు ఇక్కడికి వస్తున్నారని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉండే అనేక దేశాలకు సంబంధించిన పేషెంట్లు మీకు మంచి ట్రీట్మెంట్ ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది అంటే డెఫినెట్ గా కపుల్ ఆఫ్ కంట్రీస్ లో మన హైదరాబాద్ ని ఈనాడు ఐడెంటిఫై చేస్తున్నారు. ప్రభుత్వాలు ఈ ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేసే దాంట్లో, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ లో, వారికి అండదండలుగా ఉండే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని వారి సపోర్ట్ చేయడంతో, రెండవది వారు అదే రకమైన డెడికేషన్ తో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్థోకు సంబంధించింది రోబోటిక్ ఇప్పుడే ఓపెన్ చేసుకోబోతున్నాం. దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫైనాన్షియల్ కూడా హ్యూజ్ అమౌంట్ తో ఇన్వాల్వ్ అయ్యింది. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నా డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ థింక్ చేసేది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుందా లేదా, దాంతో పాటు మనం ఇచ్చే సర్వీస్ పబ్లిక్ సాటిస్ఫై అవుతుందా లేదా. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ తీసుకోవడం కంటే కూడా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ మీదనే ఏ మేనేజ్మెంట్ అయినా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఆర్థోపెడిక్స్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా మా నలుగురు ద్వారా మనము ఇక్కడ రెనోవాలో సేవలు అందిస్తున్నాము. ఈరోజు ప్రత్యేకంగా రెనోవా రోబోటిక్స్ మనం ఈరోజు లాంచ్ చేశాము. నెక్స్ట్ 100 సర్జరీస్ ఏదైతే మేము ఇక్కడ రెనోవా హాస్పిటల్లో చేయబోతున్నామో, రోబోటిక్స్కి ఏ ఛార్జ్ లేకుండా ఆ 1 lakh ఏదైతే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామో అది కంప్లీట్గా తీసేసి ఓన్లీ మాన్యువల్ సర్జరీ ప్రైస్కి మేము ఇక్కడ నీ రీప్లేస్మెంట్ చేయబోతున్నాము. సో ప్రజలందరికీ ఇది ఒక ఇన్విటేషన్. మీరు ఎవరైతే మీకు ఎక్స్ట్రా ఖర్చు అని అనుకొని సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీరు ఇక్కడ హాస్పిటల్కి రావచ్చు. ఇక్కడికి వచ్చి మీరు ఈ సదుపాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది గత 18 years నుంచి ఇది మార్కెట్లో ఉంది. ఇప్పుడు మీరు వేరే హాస్పిటల్స్లో చూస్తే అది 1-2 years నుంచి కొన్ని పాత సిస్టమ్స్ని కాపీ చేసి తయారు చేసినాయి. రెండోది ఏంటంటే ఇది అన్ని టైప్స్ ఆఫ్ సర్జరీ చేయగలుగుతుంది. టోటల్ నీ రీప్లేస్మెంట్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్, పార్షియల్ నీ రీప్లేస్మెంట్, రివిజన్ సర్జరీస్, డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్. సో ఇవన్నీ చేయగలిగే కెపాసిటీ ఈ సిస్టమ్కి ఉంది.